అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. మహాకుంభమేళ ఈ మాట వింటేనే ఒక అలౌకిక ఆనందం కలుగుతుంది. మహాకుంభమేళ అంటే హిందువుల విశ్వాసానికి ప్రతీక. మేళాలో నాగసాధువుల స్నానమే ప్రధాన ఆకర్షణ. మొదటి పవిత్ర స్నానం చేసే హక్కు కూడా నాగసాధువులదే. సాధారణంగా సాధువులు సన్యాసులు కాషాయ వస్త్రాలు ధరించి నుదుటున విభూతి రేఖలతో కనిపిస్తారు. కానీ నాగసాధువులు మాత్రం అందుకు భిన్నంగా శరీరం అంతా విభూతి రాసుకుని జడలు కట్టిన జుట్టుతో నగ్నంగా విచిత్ర ఆహార్యంతో తిరుగుతూ ఉంటారు. అసలు నాగసాధువులు ఎలా జీవిస్తారు, వారి అలవాట్లు దినచర్య గురించి తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. అయితే నాగాగా మారేందుకు అతడు కఠోర సాధన చేయాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి నాగాగా మారే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నాగ సాధువులుగా మారటం గురించి తెలుసుకునే ముందు అఖాడాల గురించి కూడా తెలుసుకోవాలి. అఖాడాలు హిందూ మతానికి సంబంధించిన మఠాలని చెప్పవచ్చు. బౌద్ధ మతం వ్యాప్తి చెందకుండా ఆదిశంకరాచార్యులు అఖాడాలను స్థాపించినట్లుగా కొందరు చెబుతారు. గతంలో కేవలం 4 అఖాడాలు ఉండగా ఇప్పుడు 15 ప్రధాన అఖాడాలు ఉన్నాయి. వాటిలో మహిళల కోసం పరి అఖాడా, కిన్నార్ అఖాడా కూడా ఉన్నాయి. సాధారణంగా అఖాడాల్లో ఎక్కువగా శివుణ్ణి, విష్ణువును నమ్ముతారు. ఈ అఖాడాల్లో సుమారు 5 లక్షల మంది సాధువులు ఉంటారు. ఇక ఒక వ్యక్తి నాగ సాధువుగా మారటం అన్నది అంత సులువైన విషయం కాదు. నాగ సాధువుగా మారేందుకు అఖాడాకు వెళితే వెంటనే చేర్చుకోరు. ముందుగా అతన్ని లేదా ఆమె కుటుంబం గురించి ఆ అఖాడా నిర్వాహకులు ఆరా తీస్తారు. నాగ సాధువుగా మారాలంటే నాగ సాధువు దగ్గర శిష్యుడిగా చేరాల్సి ఉంటుంది. ఏ శారీరక లోపం లేని 16 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్న యువకులు నాగ సాధువుగా మారే దీక్ష చేపట్టడానికి అర్హులు. దీక్ష ప్రారంభ సమయంలో మహాపురుష్ లేదా వస్త్రధారి అనే పేరు పెడతారు. ఒక నాగ సాధువు పర్యవేక్షణలో అఖాడాలో శుభ్ర చేయటం, వంట చేయటం, నాగఫని వాయించటం, కత్తి, త్రిశూలం తదితర ఆయుధాల వినియోగంలో శిక్షణ ఇస్తారు. అఖాడాలో ముందుగా అతని బ్రహ్మచర్యానికి పరీక్ష పెడతారు. దీనికి కనీసం 6 నెలల సమయం పడుతుంది. నాగాగా మారటానికి అతను తన సొంత పిండ ప్రదానంతో పాటు ఇతర కర్మలను నిర్వహించాల్సి ఉంటుంది. అతనిలో వైరాగ్యాన్ని కలిగించేందుకు ఈ తతంగం నిర్వహిస్తారు. ఆ అఖాడా అధిపతి పూర్తిగా సంతృప్తి చెందితేనే మిగిలిన ప్రక్రియ ప్రారంభిస్తారు. అక్కడ నిర్వహించే పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే నాగసాధువుగా మారుతాడు. తమ శిష్యుల దీక్షను, పట్టుదలను చూసి సంతృప్తి చెందితేనే నాగ దిగంబరులుగా దీక్ష చేయిస్తారు. ఇక వారు తిరిగి ఇంటికి వెళ్లకుండా అఖాడా మహంతు వారితో ప్రమాణం చేయిస్తారు. నాగసాధువుల చరిత్రను పరిశీలిస్తే నాగయోధుల సైన్యాన్ని ఆది గురువైన శంకరాచార్య సిద్ధం చేశారని అంటారు. నాగయోధులకు పవిత్రమైన మత స్థలాలు, మత గ్రంథాలను దాడుల నుంచి రక్షించే బాధ్యతను ఆది శంకరాచార్య అప్పగించారని అఖాడా నిర్వాహకుల నమ్మకం. మతాన్ని కాపాడుకోవాలంటే ఒక చేతిలో గ్రంథాలు, మరో చేతిలో ఆయుధాలు ఉండాలన్న సందేశాన్ని శంకరాచార్యులు భారతదేశానికి అందించారని చెబుతారు. దేశంలోని ప్రతి మూలకు ఈ సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు ఆయన నాగసాధువులను మన మధ్యకు పంపారని భావిస్తారు. సాధారణంగా రాత్రి 2 గంటల నుంచి 2 గంటల 30 నిమిషాల మధ్య నాగా దీక్ష ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ 48 గంటల పాటు కొనసాగుతుంది. వ్యక్తి తన మనస్సును పూర్తిగా నియంత్రించుకోవటానికి వీలుగా కొన్ని ఆయుర్వేద మూలికలను దీక్షా సమయంలో తినిపిస్తారు. నాగ సాధువులు రోజుకు 7 ఇళ్లల్లో మాత్రమే భిక్షాటన చేయాలి. ఈ ఇళ్లల్లో భిక్ష దొరకకపోతే పస్తులుండాల్సిందే. నాగ సాధువులు రోజుకు ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటారు. నగ్నంగా ఉండే నాగ సాధువులు యుద్ధ కళల్లో కూడా నిపుణులు. అన్ని అఖాడాల్లో కంటే జూనా అఖాడాలో ఎక్కువ మంది నాగ సాధువులు నివసిస్తున్నారు. అఖాడాలో నాగ సాధువులు ఉండే సంప్రదాయాన్ని ఆది గురు శంకరాచార్యులు ప్రారంభించారు. కుంభమేళా సమయంలోనే అఖాడాల్లోకి కొత్త సన్యాసులను కూడా చేర్చుకుంటూ ఉంటారు. 15 రకాల అఖాడాలలో ఒక్కదానిలో చేరటం ద్వారా ఆ సన్యాసులు తాము ప్రపంచాన్ని త్యజించినట్లు భావిస్తుంటారు. నాగ సాధువుగా మారేందుకు మరిన్ని నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. కుంభమేళా సమయంలో 3 రోజులు ఉపవాస దీక్ష పాటించాలి. 21 తరాల వారికి పిండదానం చెయ్యాలి. ప్రాపంచిక జీవనంలోని తన గుర్తింపును తొలగించుకునేందుకు జుట్టు కత్తిరించుకోవాలి. కుంభమేళా జరిగే ప్రాంతంలోని నదిలో తెల్లవారుజామున పవిత్ర స్నానం చేయటం ద్వారా వారు సాధువుగా పునర్జన్మ పొందినట్లు భావిస్తారు. నాగ సాధువులు శరీరంపై భస్మాన్ని రాసుకుంటారు. శిక్షణ సమయంలోనే తాము తిరిగి సాధారణ సమాజంలోకి వెళ్లాలనుకుంటే
ఉంటే వెళ్లే అవకాశం ఉంటుంది. నాగసాధువుగా మారేందుకు కనీసం 2 నుంచి 12 ఏళ్ల సమయం పడుతుంది. దీనికి ఎలాంటి కాల పరిమితి ఉండదు. అయితే మహిళా నాగసాధువులు పూర్తిగా నగ్నంగా ఉండటానికి అనుమతించారు. వారు కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుట్టుని ఏకవస్త్రాలుగా ధరించాలి. నాగసాధువులు అన్నింటినీ త్యజించి సన్యాసి జీవితాన్ని గడుపుతారు. ఎండా వానలకు అతీతంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. తమ మనసుతో శరీరాన్ని శాసిస్తారు. ధ్యానం చేస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. జనావాసానికి చాలా దూరంగా ఉంటూ శివనామ స్మరణతో గడుపుతారు. కుంభమేళా పూర్తయిన తరువాత తాము నివసించే అడవులు కొండలకు తిరిగి వెళ్ళిపోతారు. ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని రక్షించడంలో నాగసాధువులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఒక వ్యక్తి నాగసాధువుగా మారడం వెనుక ఉన్న కఠోర శిక్షణ, శ్రమ గురించి తెలుసుకున్నాం కదా. వైరాగ్యంలో శివనామ స్మరణతో తిరుగాడే నాగసాధువులకు నమస్సుమాంజలు అర్పిద్దాం. జేజేలు పలుకుదాం.